ముఖ్యంగా యావత్ ప్రజానీకానికి కార్తీక మాసం రెండవ శుక్రవారం ముఖ్యంగా మహిళా సోదరమణులకి శుభాకాంక్షలు. ఎందుకు చెప్తున్నానంటే కార్తీక మాసం అనేది ఉన్న ఈ యొక్క రైతులు కార్తీక మాసంలో వారి వారి వ్యవసాయం శాలల్లో ఎడ్ల పనులు కట్టుకొని ఈ వనభోజనాలని తీసుకొని ఈ భూమిని వాళ్ళని కూడా భోజనానికి రమ్మని వారి శాలల్లో వారికి భోజనాలు పెట్టి మంచి ఆనందంగా ఆ రోజంతా గడుపుతారు. అది ఆనవాయితీగా వస్తున్న ఒక కార్తీక మాసం వనభోజనాలు అనేది అదొక విధంగా ఒక పండగ వాతావరణంలా జరిపే ఆ రోజులు వేరు. ఈ రోజులకు వస్తే ఇప్పుడు వనభోజనాలు కార్తీక మాసం వనభోజనాలు ఆనాడు పాండవులు ఇట్ట వనమాసం పోయి జమ్మి చెట్టు దగ్గర పూజ చేసి అక్కడ ఆరతి ముట్టి లక్ష్మీదేవిని కలుసుకొని ఆడ దండం పెట్టుకొని అక్కడ చేసి పూజ చేసి ఈ యొక్క ఉసురు చెట్టు కింద భోజనాలు చేశారు అనేది చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా కొంతకాలం ఆనవాయితీగా అది నడిచింది. అది బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు నడిచేది తంతు మారింది. ఇప్పుడు కులం గొప్ప, ఏ కులం గొప్ప, ఏది గొప్ప అనేది ఇప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలు మారిపోయి కుల భోజనాలకి ఎక్కువ ఆనవాయితీ, దానికి సపోర్టు. మన కులం మనం అట్టా చేయాలి, ఇది మనం ఏంటి మన కులాన్ని పెచ్చీలు కట్టాలి. ఈ పెచ్చీలు ఈ అడవుళ్ళు ఇవన్నీ కావు. కార్తీక మాసంలో దయచేసి నేనేదో పెద్ద ఈ దేశానికి ఏం గురువునని చెప్పలేదు. నాకు తెలిసిన విధానం మా తాతలు, మా నాన్నలు, మా వాళ్ళు, మా ఊళ్ళో ఉన్న వాతావరణం అప్పుడు ఈ కార్తీక మాసంలో మంచి అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ బండ్లల్లో అందరం పోయి, లేదు చాలాలక ఒక బాడవల్లక పోయి, ఇప్పుడు ఎడ్డు మేపే దాన్ని బాడవ అనేది, దాంట్లోకి పోయి అందరం అక్కడ ఒక ఊరులాగా తయారై అక్కడ అందరం కూడా ఉసురు చెట్టుకి పూజలు చేసి అక్కడ కుటుంబ యజమాని ఆరతిని ముట్టించి ఏది కార్తీక దీపాన్ని వెలిగించి ఆ దీపలక్ష్మీదేవికి మంచిగా దండం పెట్టుకొని కుటుంబం అంతా కూడా హాయిగా గడిపి ఆ రోజంతా కూడా ఊరంతా కలిసి అక్కడ హాయిగా ఒక రోజు ఉండి మరి వచ్చిన రోజులు నేను చూసా పోయినా. దయచేసి రాజకీయం చేయండి కాదంటలే, కానీ పండుగలను కూడా వచ్చే పండగలను కూడా కలుషితం చేసే కులాలకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకండి అని నా యొక్క ఆలోచన. నేనేమన్నా మరి పొరపాటుగా మాట్లాడవచ్చు మీకంటే, నేనేం తెలియకల్లోనేం కాదు, చదువుగల్లోనేం కాదు. మీరు కూడా విద్యామంతులే, పెద్ద తెలియకల్లోలే అయి ఉండవచ్చు. కానీ నేను చెప్పేది ఖచ్చితంగా పండగలో కలుషితం చేస్తారు. చక్కటి కార్తీక మాసాన్ని కలుషితం చేస్తారు కులాలని. ఎవరు పెట్టారండి ఈ కులాలు? ఎవరు పెట్టారు? ఈ కులాలకి ఆధిపత్యం వహించకుండా మంచిగా పండగని పండగలాగా చేద్దాం. కార్తీక మాసానికి అందరం కూడా వనభోజనాలని పోయి హాయిగా మన తోటికి వచ్చే వారిని తీసుకుపోయి వనభోజనాలుగా చేసి
మరి కుటుంబాలు అందరూ ఆవుర ఆరోగ్యం సిరి సంపద కలగాలని మనం అందరం ఉసిరి చెట్టుకి పూజలు చేసి మనం కార్తీక దీపం లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా తీసుకొని ఆరోగ్యంగా ఉందాం అనేది నా యొక్క కోరిక.